కలుగును గాక. దీర్ఘాయువుతో ప్రతి గృహము యేసుక్రీస్తు నామములో నింపబడును గాక. శారీరకంగాను ఆత్మీయకరంగాను ప్రతి బిడ్డ ఆశీర్వదించబడును గాక. పిల్లరా, మీ మధ్యకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట దేవుని రాజ్య స్వార్థను ప్రకటించడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు పరలోకమునకు ఆహ్వానం అయ్యాడు అని 3 రకాలుగా మనం ఆలోచన చేయగలిగితే, మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, పాపం వలన వచ్చి జీతము మరణం. మరణాలు 2 రకాలు. ఒక మరణం వచ్చి శారీరక సంబంధమైన మరణం, తర్వాత ఆత్మ సంబంధమైన మరణం ఉంది. పిల్లరా, శారీరక సంబంధమైన తప్పులు చేసిన వాడు ఎక్కడికి వెళ్తారంటారు? నరకానికి వెళ్తానంటారు. పుణ్యకార్యాలు చేసిన వాడు పరలోక రాజ్యానికి వెళ్తానంటాడు. పిల్లరా,